నెక్స్ట్ పాకెట్ పాలు వాడద్దు. పాకెట్ పాలు ఎందుకు వాడద్దు అంటే అవి పాలు కావేమో డౌట్. ఏ పాకెట్లో పాలు పాలు కావు ఏమో మనకేం తెలుసు. ఎట్ట అంటున్నారు అంటున్నానంటే ఒకటే చిన్నది. అసరావుపేటలో, ఇక్కడ ఖమ్మంలో ఎవరైనా ఉన్నారో తెలుసు, అసరావుపేటలో పాల ఫ్యాక్టరీ పట్టుబడింది. ఏమండి ఎవరున్నారు, ఎవరు తెలుసా? పాల ఫ్యాక్టరీ పట్టుబడింది. పాల ఫ్యాక్టరీ అంటే గేదెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా? కాదండి, యూరియా బస్తాలు ఉన్నాయి, సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి, డిటర్జెంట్ సబ్బులు ఉన్నాయి. వీటి పెట్టి పాలు తయారు చేసి 3 సంవత్సరాలుగా డ్రమ్ములు పాల ఫ్యాక్టరీకి వేస్తున్నారంట. వాళ్ళు పొట్లాలు కట్టి మనకేస్తున్నారు. మరి దొరికిపోయింది కదండి. ఏది ఒక చిన్న పెంకుటి ఇంట్లో దొరికింది, చిన్నడు కాబట్టి. పెద్దది ఏదన్నా దొరికిందా అంటే ఏమి లేవేమో, ఉన్నదొకటి దొరికిపోయింది, అంత శుభ్రంగా ఉన్నామేమో. కాదు, శుభ్రంగా లేమంటానికి చిన్న ఉదాహరణ చాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి మొత్తం ఉత్పత్తి అవుతున్న పాలు 25 లీటర్లు మాత్రమే, ఉదాహరణ తేలిగ్గుంటానికి. కానీ పొట్లాలు కట్టి అమ్ముతున్న పాలు 100 లీటర్లు. అంటే మొత్తం ఆవులు గేదెలు కలిసి 25 లీటర్ల పాలు ఇస్తుంటే 100 లీటర్ల పొట్లాలు ఎట్లా కడుతున్నారు? మిగతా 75 లీటర్లు ఎక్కడి వీళ్ళకి? ఆ 25ని 25,000 అనుకోండి. మిగతా 75% వాటర్ పాలు ఎక్కడి? వాళ్ళ ఫ్యాక్టరీల పిల్లర్లు ఇస్తున్న ఈ పాలన్నీ గేదెల బట్ల, ఆవుల బట్ల అయ్యే మనం పొట్టాలకు అమ్ముతా ఉంటే తింటుంది.